పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాం, ఇక నుంచి అందరికి వైద్యం అందిస్తాం, తక్కువలో అంటున్నారు, నిర్మాణం బాగా చేసేస్తాం అంటున్నారు. అసలు పీపీఎఫ్ అనేది అసలు ఈ వ్యవస్థ అనేది నువ్వు 95 నుంచి ముఖ్యమంత్రిగా ఉండవు, 95 నుంచి 2003 వరకు ముఖ్యమంత్రిగా ఉండవు. ఈ పీపీపీ విధానంలో ఎప్పుడు తీసుకొచ్చారు? అప్పుడు ముఖ్యమంత్రివే, ఇప్పుడు ముఖ్యమంత్రివే, మధ్యలో యాంచ్ వచ్చింది పీపీపీ. అసలు పీపీపీ అంటే ఏంది అంటే ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయడానిక పీపీపీ చేసేది? మీరు ప్రైవేటు వ్యక్తుల్ని ఒక సామాజిక వర్గాన్ని పైన కూర్చోబెట్టడానికి పీపీపీ తనం. ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక వ్యక్తుల్ని ఒక సంస్థల్ని పెద్దలను చేయడం తప్పితే గవర్నమెంట్ కింద ఒక పేద విద్యార్థి చదువుకోవడానికి, ఒక పేద కుటుంబీకులు ఆరోగ్యానికి వెళ్తే ఆరోగ్యం దొరకపోవడానికి ఈ పీపీ విధానం ఎందుకు? ఈ రోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎర్రగొండపాలెంలో 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఎమ్మెల్యే గారు. ఈ రోజుకి అది డెవలప్ అయింది. మా గ్రామాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్యాస్టులు ఎక్కువ. మాకు చదువుకోవడానికి బయటకు రాజమండ్రి వైజాగ్ బెంగళూరు పోవాలంటే వాళ్ళ చిన్న కుటుంబాలు వ్యవసాయ కుటుంబాలు చదువుకోలేకపోతున్నారు. చదువుకొని ఇంట్రెస్ట్ గా ఉండే వ్యక్తులు కూడా బయటికి పోలేకపోతున్నారు. రేపు మార్కాపురం మెడికల్ కాలేజ్ పూర్తి అయితే ఆరోగ్యము ప్లస్ చదువుకునే వ్యక్తులు పిల్లలు అందరూ ముందుకు వచ్చి నియోజకవర్గము డివిజన్ అంతా అభివృద్ధి అవుతుందని మన అధ్యక్షులు వారు పార్టీ అధ్యక్షుడు ఈ విధానాన్ని డబ్బులు లేవు అని అంటున్నారు గవర్నమెంట్ దగ్గర, ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే నిర్మాణం తొందరగా అయిపోద్ది అని అంటున్నారు. ప్రభుత్వం డబ్బులు లేవనే వ్యక్తి అసలుకి ఆయన 15 సంవత్సరాల ముఖ్యమంత్రి కాదా? అసలు ముఖ్యమంత్రి అనే వ్యక్తి 96 నుంచి 2000 వరకు 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు. 9 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి చేశాడు. అసలు డబ్బులు లేని విధానం వేసి మాట్లాడడం ఏంది? ఆయన 76 సంవత్సరాలు ఆయనకు వచ్చినాయి. సీనియర్ మోస్ట్ రాజకీయంలో సంపద సృష్టిస్తా అంటుండు. ముఖ్యమంత్రిగా నాకు సంపద సృష్టిస్తారు, నాకు ఓట్లు ఏమన్నారు. ఇప్పుడు డబ్బులు లేవనేది ఏంది? ఒక చిన్న పిల్లడు బడికి పోతుంటే మేము డబ్బులు లేవంటే పిల్లడు ఏమన్నాడు, అలిగి ఏమంటాడు, నాకు డబ్బులు ఇస్తే పోతా లేకపో అంటాడు. అసలు ఈ విధానం ఏంది? ఒక ముఖ్యమంత్రి విధానము డబ్బులు లేవనేది ఏంది? 9 సంవత్సరాలు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి నువ్వు డబ్బులు లేని విధానం తీసుకురావాలండి. ఆ రోజు అయ్యే బడ్జెట్ ఈ రోజు ఇదే బడ్జెట్ యాడిపోయింది. ఆ బడ్జెట్ ఈ రోజు ఒక్క అభివృద్ధి కానీ ఒక సంక్షేమం కానీ సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అనేది అమ్మ ఒడి చెప్పారు. అమ్మ ఒడి 4 ఇస్తాం 3 ఇస్తామన్నారు. ఎంత ఇచ్చారు మీరు? అప్పుడు ముఖ్యమంత్రి 15,000 రూపాయలు డబ్బులు వేస్తే ఇప్పుడు మీరు 13,000 రూపాయలు వేశారు. కొంతమందికి ఫస్ట్ టాపా కాకుండా సెకండ్ టాపా పడ్డారు, 8,800 పడ్డాయి. అసలు అమ్మ ఒడి అంటే ఏంది? అమ్మ ఒడిని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ తల్లికి వందనం పెట్టుకున్నారు. మీరు చెయ్యండి, తప్పులేదు. పేద విద్యార్థులకి, పేద కుటుంబీకులకి, మధ్యతరగతి కుటుంబాలకి న్యాయం చేయండి. ఇలా కరువు పని ఉంది. ఎన్ఆర్జీఎస్ ఏపీ ఎన్ఆర్జీఎస్ కేంద్ర గవర్నమెంట్ నిధులు ఇస్తుంటే ఈ రోజు కరువు పని నెలకి 2 వారాలు కూడా చేయట్లా, డబ్బులు నెట్టిపోతున్నాయి. ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు ఆడవాళ్ళు కొడుకోవడానికి ఇచ్చారా? ఆడవాళ్ళు సీట్లు ఇచ్చే మగవాళ్ళు నిలబడమని ఇచ్చారా? ఆడవాళ్ళు పత్రం చేయమని ఇచ్చారా? ఇవన్నీ కాదు అభివృద్ధి. మీరు సిమెంట్ రోడ్డు చేస్తాము, మా పశ్చిమ ప్రాంతం వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతో దాన్ని తీసుకొని వచ్చి ప్రజలకు దారాదత్తం చేస్తున్నారని 2 టన్నులు పూర్తి చేసి కొంచెమే పని ఉంది, దాన్ని కంప్లీట్ చేయాల్సింది 10%. అది అనివార్యకరమైన ప్రభుత్వం రాక కూటమి ప్రభుత్వం రావటము, అది నిర్వీర్యం కావటము, ఇలాంటి ప్రాజెక్టులు పూర్తి చేసి మీరు పేరు తెచ్చుకోండి. మీరు 96లో రాయేశారు. అప్పటి నుంచి ఎక్కడ కవల్లా. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద ఆయన అపర భగీరథుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మాణం చేసి 2 డ్యాములు పూర్తి చేసి సొరంగాలు వేపించారు. మీరు ఎక్కడైనా ఒక తట్టడి మట్టేసారని చెప్పండి వెలుగొండ ప్రాజెక్టుకి. ఎక్కడైనా ఫలాన్ని మేము చేసినాము వెలుగొండ ప్రాజెక్టుకి పశ్చిమ ప్రాంతము వెనకబడే ప్రాంతము అనేది ఒక్కటి చెప్పుకోండి. మీరు తప్పులేదు. మేము ఫలాన్ని చేసాము పశ్చిమ ప్రాంతము మార్కాపురం డివిజన్కి అని చెప్పుకునే విధానమే మీకు లేదు. నేను ఫలాన్ని తెచ్చి ఫలాన్ని ప్రజలకు దారాదత్తం చేసిన అని చెప్పే విధానం లేదు మీ కాడ. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి పేద కుటుంబాలకి, పేద వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ న్యాయం చేసి ఇప్పుడైనా కళ్ళు తెరిచి
ప్రభుత్వం నిద్రపోకుండా ఖచ్చితంగా పనిచేయాలని కోరుకుంటూ